హక్కీ పిక్కీ వారి ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది వాడితే నిజంగా ఫలితం వస్తుందా? నిజంగా పనిచేసే ఆయిల్ అయితే అన్ని లక్షలు ఖర్చు పెట్టి అంతమంది సెలబ్రిటీస్తో ప్రమోషన్స్ ఎందుకు చేయిస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు, సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఈ హక్కీ పిక్కీ వారి ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్. అసలేంటి ఈ హెయిర్ ఆయిల్? మిగతా హెయిర్ ఆయిల్స్కి దీనికి తేడా ఏంటి? అందరి జుట్టుపై ఇది ప్రభావితం చూపుతుందా? తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఈ హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ అనేది కర్ణాటకలోని పక్షిరాజపురం అనే విలేజ్కి చెందింది. పక్షిరాజు అంటే మళ్ళీ ఇప్పుడు మీరు రోబోటు పక్షిరాజు అనుకున్నారు కాదు, ఇది ఒక విలేజ్ నేమ్. అండ్ హక్కీ పిక్కీ అనేది ఒక ట్రైబ్ నేమ్. ఆ ట్రైబ్ వాళ్ళు వాళ్ళ పూర్వ సాంప్రదాయంగా వస్తున్న ఈ హెయిర్ ఆయిల్ రెమెడీని యూజ్ చేసి 108 వనమూలికలతో పాటు ప్యూర్ కేరళ కోకోనట్ ఆయిల్తో బాయిల్ చేసి ఇంకా ఒక 5 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మిక్స్ చేసి తయారు చేస్తున్నాం అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి, బట్టతల ఉన్న వాళ్ళకి, లాంగ్ హెయిర్ కోరుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు చెప్పడమే కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్స్తో, ఇన్స్టాగ్రామ్లో అండ్ చిన్న చిన్న వెండితెర సెలబ్రిటీస్తో అయితే వీళ్ళు ప్రమోషన్స్ చేయిస్తున్నారు. అయితే ఈ హెయిర్ ఆయిల్ వాళ్ళు ఈ ప్రమోషన్స్ చేయించక ముందు వరకు కూడా వీళ్ళు చెప్పే ఆయిల్ గురించి జనాలకి ఎంతో కొంత అయితే నమ్మకం ఉండేది. వాళ్ళు ఆశపడి ఆర్డర్ చేసుకుని తెప్పించుకొని యూజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ తరహా ప్రమోషన్స్ చూస్తున్న తర్వాత ఆర్డర్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది నిజమో కాదో అని డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, ఒకవేళ ఈ హెయిర్ ఆయిల్కి అంత సీనే ఉంటే ఇంత ఖర్చు చేసి అంతమందితో ఎందుకు ప్రమోషన్స్ చేయిస్తుంది? జనాలు 1000 లేదా 1500 పెట్టి ఆర్డర్ చేసుకునే ఆయిల్ బాటిల్స్కి లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేయిస్తున్నారు. అందులో వీళ్ళకి లాభం ఎంత? ఇలా అని వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్, మార్కెట్లోకి చాలా ఫేక్ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్స్ వస్తున్నాయని, జనాలు అవి కొని మోసపోయి మాకు చెడ్డ పేరు వస్తుందని, ఇలా ప్రమోట్ చేయించడం వల్ల జనాలు వేరేవి కొనుక్కొని మోసపోకుండా ఉంటారని నేరుగా మాకు ఆర్డర్స్ ఇచ్చేందుకు మా ప్రయత్నం అని తెలిపారు. ఫ్రెండ్స్, ప్రమోషన్స్ వెనుక ఉన్న రీజన్ అయితే ఇది అని వీళ్ళు చెప్తున్నారు. ఇది మీరు ఎంతవరకు నమ్ముతారో కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆ బాటిల్స్ని కొన్నప్పుడే వీడియో చేస్తున్నారు తప్ప ఆఫ్టర్ యూజ్ రివ్యూ చెప్పడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఇది మీరే ఆలోచించుకోవాలి. ఆర్డర్ చేసుకునే వాళ్ళైతే చూసుకోండి. నా అభిప్రాయం అయితే ఆ హెయిర్ ఆయిల్కి అంత పవర్ అయి ఉంటే మోస్ట్ ఆఫ్ ది మిలియనియర్స్, సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ కూడా హెయిర్ ఫాల్స్ అండ్ బోల్డ్ హెడ్సే ఉంటాయి. వాళ్ళు ఎంత మనీ అయినా ఇన్వెస్ట్ చేయగలరు. ఎగ్జాంపుల్, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీకి ఈ ఆయిల్ యూజ్ చేసి హెయిర్ తెప్పించుకోవచ్చు కదా. ఫ్రెండ్స్, నిజంగా వర్క్ అయ్యేది ఏది కూడా ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సేల్స్ చేయరు అని నా అభిప్రాయం. ఏమో, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇంకొక వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోను లైక్ చేయండి.